మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ ఎలా ఉంది ఈ వీక్, అలాగే గోల్డ్ ఎలా ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఏ రకంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గత వారం గోల్డ్ ఎలా ఉంది, దాని హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయని చూసుకుంటే, గత వారంలో 8వ తారీఖు సండే అయింది. 9వ తారీఖు నుంచి మనం రేట్లు చూసుకుంటే ఇది 77,780 రూపాయలు 9వ తారీఖు ఉంది. అలాగే 78,600 వరకు వచ్చింది. ఆ తర్వాత వచ్చి 79,470 డిసెంబర్ 11వ తారీఖు వచ్చింది. ఆ తర్వాత తగ్గింది బాగా, 78,870 600 పాయింట్లు తగ్గింది 13వ తారీఖు. అలాగే డిసెంబర్ 14 77,890 దగ్గర వచ్చింది, దాదాపు 940 పాయింట్లు తగ్గింది. నిన్న మొన్న చూసుకుంటే 14వ తారీఖు 13వ తారీఖు చూసుకుంటే దాదాపు 1,600 పాయింట్లు తగ్గింది గోల్డ్. ఏంటి రీజన్స్ అన్నీ చూసుకుంటే ఈ యొక్క ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ వాల్యూ తగ్గటం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్గా గోల్డ్ 2,780 నుంచి ఇప్పుడు 2,700 దాకా వచ్చింది. సో దానివల్ల ఈ గోల్డ్ అనేది బాగా తగ్గింది. అలాగే ఈ వీక్ మొదట్లో ఏదైతే రేట్ ఉందో డిసెంబర్ 5వ తారీఖు 77,890 5వ తారీఖు ఉంది, అదే ఇప్పుడు మళ్ళీ 14వ తారీఖు దాకా వచ్చింది. అయితే లాస్ట్ టైం మనం చూసుకుంటే బాగా హై రేటు వెళ్ళిన రోజు మనం చూసాం, ఇది 79,000 ఆ రేంజ్కి వెళ్ళింది. ఇది డిసెంబర్ 12వ తారీఖు అలా. సో అక్కడి నుంచి కూడా బాగా తగ్గటం జరిగింది. సో అక్టోబర్ 30వ తారీఖు మనం ఇది 80,000 దాకా వెళ్ళి ఆ తర్వాత బాగా లో వచ్చింది. 11 నవంబర్ 15వ తారీఖు ఇది 73,000 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ 79,000 దాకా వెళ్ళింది. సో ఇలా ఇప్పుడు గోల్డ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆసిలేషన్ చూసుకుంటే 75,000 దగ్గర నుంచి ఇప్పుడు 79,000 దాకా ఈ రేంజ్లో ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ 77,000 వచ్చింది కాబట్టి ఇది ఇంకా ఒక 2,000 ప్లస్ ఆర్ మైనస్లో ఎక్కువ మూమెంట్ అవుతుంది. కాబట్టి గోల్డ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాము అనుకునే వాళ్ళందరికీ కూడా సో మండే ట్యూస్డేలో ఇంకొక 1000 పాయింట్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి తగ్గచ్చు, అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి యాక్టివిటీ లాగా చెప్పచ్చు. ఇప్పుడు 75,500 76,000 దగ్గర యాడ్ చేసుకోండి, హోల్డ్ చేసుకుంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి కాంట్రాక్ట్ బై చేసుకున్నాం అనుకోండి, మనకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అని చూసుకుంటే ఈ గోల్డ్ ఒకటి ఉంది, అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, అలాగే గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ట్యాక్స్ లేకుండా ఇమ్మీడియట్గా కన్వర్టబుల్ అయ్యేది ఏంటంటే బిస్కెట్ ఒకటి ఇమ్మీడియట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఉంది ఏదన్నా ఉంటే ఈ 75,000 76,000 దగ్గర వచ్చినప్పుడు మీరు ఆ బిస్కెట్లు తీసుకోవచ్చు. అలాగే ఈ గోల్డ్ అనేది చాలా మంచి గోల్డ్ అసెట్ లాగా తీసుకొని చూసుకుంటే మనం లాస్ట్ మనం 5 ఇయర్స్ ర్యాలీలో చూసుకుంటే 80%, 30% నుంచి 40% పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్కి ప్లాన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్ తీసుకోవటం కానీ గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టడం కానీ చేయటం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే గోల్డ్ రానున్న రోజుల్లో కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అలాగే అన్సర్టనిటీ పెరుగుతుంది. కాబట్టి జనరల్గానే గోల్డ్ మనకి అసెట్ బిల్డ్ చేసేది. అయితే ఫిజికల్ గోల్డ్ బెటరా, ఈ ఎలక్ట్రికల్ ఫామ్లో బెటరా అంటే ప్రజెంట్ ఎవరైతే పిల్లలు కనుక మనకి ఈ ఇంటర్మీడియట్ చదువుతుంటారో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల తల్లిదండ్రులు నెక్స్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గోల్డ్లో డైరెక్ట్గా ఈ గోల్డ్ కొనటం అనేది శ్రేయస్కరం అని అనిపిస్తుంది. సో ఇలా ఎందుకంటే ఒకేసారి ఆ టైంలో వచ్చి కొనే కన్నా ఇప్పుడిప్పుడే పొదుపు చేసుకొని ఆ డబ్బులతో మనం కొనుక్కోవటం అనేది బెటరు. అలాగే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కొనలేము, ఇప్పుడు 1 గ్రామ్ కూడా 7,000 అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకోండి, 500 నుంచి 1,000 రూపీస్ వరకు పెట్టుకోవచ్చు. ఈటీఎఫ్లో బాగానే ఉంటుంది. అలా ఈటీఎఫ్లో పెట్టుకోవడం ద్వారా మనం చిన్న చిన్న అమౌంట్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ పాయింట్లో తీసుకుంటే ఇప్పుడు సిల్వర్ ఎలా ఉంది అని చూసుకుంటే సిల్వర్ కూడా మనం 1,08,000 దాకా చూసాం. అక్కడి నుంచి ఇది లాస్ట్ 3 days నుంచి 96,000 నుంచి ఇప్పుడు 91,000 దాకా వచ్చింది.
సో ఇది మళ్ళీ 89,000 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా సిల్వరు ఒక ఈటీఎఫ్ ఉంది, సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. అలాగే సిల్వర్ కూడా ఎంసెక్స్లో కూడా ట్రేడ్ ఉంది. కాబట్టి సిల్వర్ ఎంసెక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి కాంట్రాక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఫిబ్రవరి 20th కాంట్రాక్ట్ అలా ఉంది అవైలబిలిటీ. సో వాటిల్లో అలా ఇన్వెస్ట్ చేసుకుని టెక్నికల్గా నేర్చుకొని వాటిల్లో కూడా మనం చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదండి గోల్డ్ సిల్వర్ మీద ఈ వారం అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. నమస్తే.